సార్ ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఎస్పెషల్ తెలంగాణ హైదరాబాద్లో విపరీతంగా కల్తీ జరగడం జరుగుతుంది అన్ని ప్రోడక్ట్స్. అంటే రీసెంట్ చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, లేకుంటే మన మటన్ మీట్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, విపరీతంగా కల్తీ జరుగుతున్నది. సో ఎందుకు ఇంత కల్తీ జరుగుతుందంటారు? ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది? ఎందుకు ఇంత కల్తీ జరుగుతుంది? చట్టాలు ఏమన్నా మారినాయా ఏంటి? ప్రభుత్వము రోజు తనిఖీ చేసినా కూడా, అధికారులు రోజు తనిఖీ చేసినా తప్పనిసరిగా కల్తీలు అనేది బయటపడతాయి, దొరుకుతాయి. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు విచ్చలవిడిగా కల్తీ జరుగుతున్న మాట వాస్తవమే. తనిఖీ చేస్తూ దొరుకుతున్నాయని అనద్దు, తనిఖీలు చేయాల్సిందే. రోజు చేస్తే రోజు కూడా దొరుకుతాయి. కుళ్ళిపోయిన మాంసము, 10 రోజులు 15 రోజులు నిల్వ ఉంచినటువంటి మాంసము, పాలల్లో అయితే విచ్చలవిడిగా కల్తీ జరుగుతున్నాయి. కృత్రిమ పాలే తాగుతున్నారు అందరూ తప్ప మామూలుగా సహజంగా తయారైనటువంటి ఉత్పత్తి అయ్యేటువంటి పాలు కావవి. అది దాదాపు ఒక 20,000 లీటర్లు కూడా ఉత్పత్తి జరగట్లేదు ఒక రోజుకి. కానీ 1,00,000 లీటర్లు కూడా వినియోగం ఒక జిల్లాకి కేంద్రం జరుగుతున్నాయి. మరి మొత్తం రాష్ట్రం అంతటా 33 జిల్లాల్లో, హైదరాబాద్ లాంటి సిటీలో ఒక రోజుకి ఎన్ని లీటర్ల వినియోగం ఉంది, ఎంత ఉత్పత్తి జరుగుతుంది? అసలు బర్రెలు ఎక్కడున్నాయి? పాల ఉత్పత్తి అనేది కృత్రిమంగానే జరుగుతుంది. దాని మీద నిఘా పెడితే దొరుకుతుంది. అట్లనే డూప్లికేట్ అంటే పేర్లు మార్చి విజయ పేరు మీద కూడా వేరే వాళ్ళు బయట రాష్ట్రాలలో తయారు చేసి తీసుకొచ్చి కూడా అమ్ముతున్నారు. అంటే కల్తీ చేయడానికి నానా రకాల పద్ధతులు వాళ్ళు ఉపయోగిస్తున్నారు. తప్పనిసరిగా ప్రభుత్వం దీని మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కృత్రిమంగా తయారు చేసే పాలు అవి కల్తీ పాలే కదా. అందులో ఒక యూరియాతో తయారు చేస్తున్నారు. చిక్కగా కావడం కోసం యూరియా వాడకపోతే రాదు, వాళ్ళకి తెలుసు. పెరుగు ఎట్లా తయారు చేస్తున్నారు వాళ్ళకి తెలుసు. నెయ్యి ఎట్లా తయారు చేస్తున్నారు, నెయ్యి ఎక్కడ అవుతుంది? పాలేళ్ళు అన్నప్పుడు పెరుగు ఎట్లా వస్తుంది, నెయ్యి ఎట్లా వస్తుంది? అందులో డాల్డా వాడుతున్నారు, అది కల్తీనే కదా. కల్తీ అయినప్పుడు ఆహార పదార్థమే కాబట్టి అది కల్తీ జరిగినట్టే దాన్ని కల్తీనే అనాలి. అంటే కల్తీ ఫుడ్ అంటేనే కలపడమే. అడల్టరేషన్ తెలుగు పదం కల్తీ. సో రెండు సేమ్. ప్రభుత్వము ముఖ్యమంత్రి గారే ప్రకటన చేశారు, హైడ్రా లాంటి సంస్థను తీసుకొస్తాము, తప్పనిసరిగా ఈ ఆహార కల్తీపై కఠినమైన చర్యలు తీసుకుంటాము అని. దాని మీద మేము కూడా వినియోగదారుల సంఘాల హర్షం వ్యక్తం చేస్తున్నాం. తప్పనిసరిగా తీసుకొని రావాలి. అట్లనే ఖాళీగా ఉన్నటువంటి సిబ్బంది చాలా నియామకాలు జరగాలి. ఆ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ప్రత్యేకంగా కమిషనరే లేరు. సో ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనరే ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రత్యేకంగా దీనికోసం డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అంటున్నారు. కానీ ప్రత్యేకంగా అధికారిని నియమించండి. దానికి అధికారిని నియమించి నియంత్రణ నిఘా పెట్టండి, రోజు పనిచేయించండి. అధికారులు ఖాళీగా ఉన్న పోస్టులు నింపండి. ఇంతకుముందు గతంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన వాహనాలు ఏమైనాయి? జిల్లాకు ఒక ఫుడ్స్ టెస్టింగ్ ల్యాబ్ వెహికల్స్ కొన్నారు. మరి అవన్నీ ఏమైనా ఎక్కడ పోయినాయి? అవన్నీ వాటి మీద నిఘా పెట్టాలి. ప్రభుత్వము ఆహార కల్తీ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. దానికి ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వంలో సంఘాలు, వినియోగదారుల సంఘాల ప్రాతినిధ్యం పెరగాలి. కమిటీల నియామకం అనేది జరగలేదు. ఈ 3 సంవత్సరాల్లో ఫుడ్ అడ్వైజరీ కమిటీస్ కానీ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కానీ, ప్రైజ్ మానిటరింగ్ కమిటీలు కానీ ఏది కూడా నియామకం అనేది జరగలేదు. దాని మీద వెంటనే చర్య తీసుకోవాలి. ప్రజల పక్షంగా ఎవరో ఒకరు మాట్లాడే వాళ్ళు ఉంటే అప్పుడు కనీసం కొంత భయం ఉంటుంది. తప్పనిసరిగా ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలి.